హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రూ. 2,500 మరి ఎప్పుడు పడుతున్నాయి? మరి ఏ నెలలో పడుతున్నాయి? మరి వీళ్ళకు వెరిఫికేషన్స్ అయిన తర్వాతన వెరిఫికేషన్స్ మరి ఎప్పుడవుతున్నాయి? ఇంటింటికి సర్వే ఎప్పుడు చేస్తున్నారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి. మరి రేషన్ కార్డు మీరు ఒకటే ఉండాలా? కుటుంబంలో మరి వీళ్ళకి సెపరేట్‌గా ఉండాలా? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2,500 రావాలంటే రేషన్ కార్డ్ అనేది కూడా మీకు సెపరేట్‌గా ఉండాలండి. ఇంటింటికైతే సర్వే చేస్తారు. చేసినప్పుడు మీకు మీ బ్యాంక్ పాస్‌బుక్ అకౌంట్ నంబరు, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూయించాలి. రేషన్ కార్డ్‌లో మళ్ళీ మీ ఇంట్లో సభ్యులందరూ ఒకే దాంట్లో ఉండకూడదు. మీకు సెపరేట్‌గా మీకు మీ హస్బెండ్‌కి సెపరేట్‌గా ఉంటేనే మహాలక్ష్మి స్కీమ్ అనేది మీకు వస్తుంది. లేకపోతే రాదు. అలాగే ప్రాపర్టీస్, ఆస్తులు, భూములు, అలాగే గవర్నమెంట్ జాబు ఇలాంటివి ఉంటే కూడా మీకైతే రావని చెప్పడం జరిగింది. చూసారు గాండి. ఇక మీకు ఈ ఇంటింటికి సర్వే చేసి మీకు వెరిఫికేషన్స్ అయిన తర్వాతనే మీకు ఈ డబ్బులనేది వస్తాయా? రావా? అనేది డిసైడ్ అవుతుంది. ఇక ప్రతి ఒక్కరికి మాత్రం ఈ మార్చ్‌లో మాత్రం ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మరి వచ్చే నెలలో వెరిఫికేషన్స్ అయినంక మార్చి ఫస్ట్ నుంచి అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఈ జనవరి 26నే మీకు ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ డబ్బులనేది అమల్లోకైతే రావడం జరిగింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.